అది ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా, మూత పెట్టేశాను. అది మూత పెట్టి మగ్గిన తర్వాత ఏదైనా మనం చేసినప్పుడు నూనె పైకి తేలితేనే అది మగ్గినట్టు. బాగా ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. ఇప్పుడు ఇందాక గార్నిష్ చేసుకున్నాం కదా, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫిష్ ముక్కలు దాంట్లో వేసేసాను. దాంట్లో వేసేసుకొని ఇంకా అలా పెట్టుకోవాలి. ఇంకా గంటి పెట్టకూడదు ఫ్రెండ్స్, ఇంకా అసలు గంటే పెట్టకూడదు ఫిష్ కర్రీలో. చూడండి ఎలా ఉడుకుతుందో. అది ఉడికిన తర్వాత ఈ లోపు నేనేం చేశానంటే చింతపండు రసం తీసుకున్నాను. ఇంకా నేను టమాటాలు వేయట్లేదు. టమాటాలు వేస్తే అదో టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఇదైతే బాగుంటుంది ఫిష్ కర్రీ. ప్రతి దాంట్లో టమాటా అనేది యూజ్ చేయటం అంత మంచిది కాదు ఇప్పుడున్న కాలంలో. నేను బాగా కలుపుకుంటున్నాను చింతపండు రసం చూడండి. నేను ఓన్లీ చింతపండు రసం మాత్రమే వేస్తున్నాను. నేను ఎప్పుడు ఫిష్ కర్రీలో మాత్రం టమాటాలు అయితే వేయను, ఇలాగే చేస్తాను కర్రీ. అగో ఫ్రెండ్స్, నేను తీసుకున్నాను కదా మొత్తం అంతా. ఇప్పుడు ఈ రసాన్ని దాంట్లో వేసేసుకోవాలి.